నేను ఆల్రెడీ జెప్టో యాప్‌లో వర్క్ చేస్తూ ఉన్నాను కాబట్టి, నాకంటూ ఒక స్టోర్ ఉంది. నేను డైరెక్ట్ ఆ స్టోర్ దగ్గరికైతే వచ్చేసాను. ఏంటి భయ్యా ఈరోజు స్టోర్ దగ్గర ఎవరు లేరు? సో ఫ్రెండ్స్ నేనైతే ప్రజెంట్ జెప్టో ఆఫీస్‌కి అయితే వచ్చేసాను. జెప్టో స్టోర్‌కి డెలివరీలో వర్క్ చేయడం కోసం. సో ఇంక ఆలస్యం చేయకుండా జెప్టో అయితే లాగిన్ చేద్దాం. అట్ ద సేమ్ టైమ్ జెప్టోలో స్లాట్స్ ఎలా బుక్ చేసుకోవాలి, ఎన్ని అవర్స్‌కి స్లాట్స్ బుక్ చేసుకోవాలనేది క్లియర్‌గా మీకు చూపిస్తాను. ఓకేనా? ఇంక ఆలస్యం చేయకుండా జెప్టో స్టోర్‌లోకైతే వెళ్దాము. ఇక్కడ కనిపిస్తుంది కదా భయ్యా! ఇదే మా జెప్టో స్టోర్. సాటర్‌డే, సండే వస్తే చాలా మంది రైడర్స్ అయితే వెయిట్ చేస్తూ ఉంటారు ఆర్డర్ కోసం. ఇవాళ ఏమో గాని ఎక్కువ మంది రైడర్స్ అయితే రాలేదు. ఓకే. ఇప్పుడైతే జెప్టో యాప్ అనేది ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ ఇంటర్ఫేస్ మీ అందరికీ యూజర్ ఫ్రెండ్లీ ఎలా ఉంటుంది? కింద స్లాట్స్ అని కనిపిస్తుంది. దానిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ మీరు ఏ టైం నుంచి ఏ టైం దాకా వర్క్ చేయాలనుకుంటున్నారో అన్ని స్లాట్స్ అయితే బుక్ చేసుకోండి. ఒక స్లాట్ వచ్చేసరికి 2 అవర్స్. నేను 2 స్లాట్స్ బుక్ చేశాను కాబట్టి నాకు 4 అవర్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడ రైట్ సైడ్‌లో బుక్ నౌ అని కనిపిస్తుంది కదా! దానిపైన ట్యాప్ చేస్తే కన్ఫర్మ్ బుకింగ్ అని కనిపిస్తుంది. ఇంకొకసారి కన్ఫర్మ్ చేస్తే సక్సెస్‌ఫుల్‌గా 2 స్లాట్స్ అయితే బుకింగ్ అయిపోయాయి. స్లాట్స్ అయితే బుక్ చేసాం కదా! ఇక్కడ స్లాట్స్ బుక్ చేసిన తర్వాత మనకి టైమింగ్ కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా? అలాగే పైన మనకి లాగిన్ సింబల్ కనిపిస్తుంది కదా! దీనిపైన ట్యాప్ చేస్తే కంప్లీట్‌గా మనం ఆన్‌లైన్ లోపలికైతే వెళ్తాం. వన్స్ ఆన్‌లైన్‌లోకి వెళ్ళిన తర్వాత వెయిటింగ్ ఫర్ ఆర్డర్ అని కనిపిస్తుంది. చూడండి దాని కింద మనకేమైనా సర్జ్ ఇన్సెంటివ్స్ ఉంటే అవి కూడా చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ డైలీ ఇన్సెంటివ్స్ అట్ ది సేమ్ టైమ్ వీక్లీ ఇన్సెంటివ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అంతలోగే ఆర్డర్ అయితే పడింది భయ్యా. నేను మీకు చూపించలేకపోయాను. అట్ ద సేమ్ టైమ్ పైన టైమర్ అయితే చూపిస్తుంది చూడండి. 30 సెకండ్స్ నుంచి డౌన్ అవుతూ వస్తుంది. 30 సెకండ్స్ లోపల మనం వెళ్లి బిన్స్ దగ్గర స్కాన్ చెయ్యాలి. 30 సెకండ్స్ లోపల మెటీరియల్ పిక్ చేసుకోలేదు అంటే ఆర్డర్ ఆటోమేటిక్‌గా క్యాన్సిల్ అయిపోతుంది. రీసెంట్‌లీ జెప్టో వాళ్ళు ఈ అప్‌డేట్‌ని అయితే యాడ్ చేశారు. జెప్టో స్టోర్ లోపలికి రాగానే కనిపించేవి బిన్స్. వీటినే బిన్స్ అంటారు భయ్యా. ప్రతి బిన్ పైన కూడా స్టిక్కర్స్ అయితే ఉంటాయి. సో, ఈ స్టిక్కర్స్‌ని మనం స్కాన్ చేయాలి. మనకి ఆర్డర్ పడిన వెంటనే వెయిట్ ఫర్ అని ఉంటుంది. సో, వెయిట్ ఫర్ అంటే వైట్ కలర్‌లో మన మెటీరియల్స్ అన్ని తెచ్చిపెడతారు. దాన్ని స్కాన్ చేసి మన మెటీరియల్స్ మనం పిక్ చేసుకోవాలి. సో, ఇప్పుడైతే మనకి 26 కేజీస్ బ్యాగ్ రైస్ బ్యాగ్ అయితే ఒకటొచ్చింది. చిన్న మ్యాంగో బాక్స్ అయితే ఒకటొచ్చింది భయ్యా. దీన్ని మనం డెలివరీ చేయాల్సి ఉంటుంది. వామ్మో! 26 కేజీస్ అంటే వెయిట్ బాగానే ఉంది భయ్యా. నేనసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. 26 కేజీస్ రైస్ బ్యాగ్ ఆర్డర్ పడుతుంది అని జెప్పి. మనం మెటీరియల్ డెలివరీ చేసేటప్పుడు వీటికైతే ఒక ఫోటో అయితే తీసుకోవాలి. అలాగే స్టోర్ దగ్గర మనం పిక్ చేసుకున్న మెటీరియల్స్ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా? యాప్‌లో చూపిస్తున్న మెటీరియల్సే ఇచ్చారా లేదనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మనం అనేది ఈ ట్రిప్ స్టార్ట్ చేయాలి. సో, నాకిప్పుడు 2 ఐటెమ్స్ ఇక్కడ చూపిస్తున్నాయి. ఈ 2 ఐటెమ్స్ కూడా నేను పిక్ చేసుకున్నా. అందుకోసమే ట్రిప్ అనేది స్టార్ట్ చేస్తున్నా. ఇక్కడి నుంచి డ్రాప్ లొకేషన్‌కి వావ్! 1.4 కిలోమీటర్ మాత్రమే ఉంది. జస్ట్ 4 మినిట్స్‌లో మనమైతే వెళ్ళిపోవచ్చు.